భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో 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 భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో గుమ్మడి పూలో తుప్పల్లో ఇల్లున్న అల్లున్నే కొప్పమ్మ అత్తింటి కెళదాము రమ్మంటే తప్పమ్మ తప్పప్పులిప్పుడే తలబోసుకుందామా తలలంటుకున్నాక తలబోసుకుందామా గొప్పియల్లో గొప్పియల్లో గొప్పెమ్మ కొప్పున గుమ్మడి పూలో భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో హరిలో రంగహరి హరిలో రంగహరి హరిలో రంగహరి హరిలో రంగహరి హరిలో రంగ హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి కోసమైతే తపస్సులు హరి హరి హరిదాసుకైతే కాసులు హరి హరి దాసుని తప్పులు దండంతో సరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ దండం అంటే రెండర్థాలు చేతులు రెండు కలిపేదొకటి వాతలు నిండుగా వేసేదొకటి చేతులు రెండు కలిపేదొకటి వాతలు నిండుగా వేసేదొకటి సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ సరి సరిలో రంగ సర హర సర హర సరి సరి హరిలో రంగహరి భోగ భాగ్యాల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తప్పెట్లోయ్ కాగిన కొద్ది చప్పట్లోయ్ బావ
బుగ్గలు బొబ్బట్లు కొరికిన కొద్ది దిబ్బట్లు మరదళ్ళ బుగ్గలు బొబ్బట్లు కొరికిన కొద్ది దిబ్బట్లు అవి దొరికేదాకా ఇక్కట్లో దిబ్బట్లు బొబ్బట్లు భోగుల్లో భోగుల్లో భోగ భజల భోగుల్లో భోగి మంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు ప్రతిసారి 20 సంవత్సరాలుగా పెట్టేదా ఈసారి కూడా ముగ్గుల పోటీలు ఇస్లాంపుర యూత్ వారు ఏర్పాటు చేసినందున మీరందరూ పాల్గొని మా ఉత్సాహాన్ని ఇంకా మరింత ఉత్సాహంగా పెంచడానికి గతం కన్నా ఎక్కువ మంది పాల్గొని ప్రశాంతంగా మీరందరూ ఈ ముగ్గులో పాల్గొన్నందుకు నా వైపున ఇస్లాంపుర యూత్ వైపున నా మిత్రుల వైపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సీనియర్ సిటిజన్ అందరు పేరు చదివిన వాళ్ళు డయాస్ కాడికి రావాలి, వాళ్ళకు షాల్వా సన్మానం ఉంటుంది. ఇప్పుడు జడ్జీలు ఏమైందంటే ఫస్ట్ జడ్జెస్ ఒక గంట నుంచి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో 5 ప్రైజులు పెట్టేది మనం, కానీ ఇంకో ప్రైజ్ పెంచిన ఈసారి పెట్టేసరికి జడ్జిలు వచ్చి కాదండి ఇంకా 3 ప్రైజులు కన్సలేషన్ కూడా అదనంగా పెట్టండి అంటే ఇప్పుడే బాబుని మళ్ళీ బయటికి పంపడం. చాలా మంచిగా ఉన్నాయంటే ఆ ముగ్గులు. మరి ఈసారి మాకు తోడుగా గుడిపాటి నవీన్ గారు మరి వారి ప్రోత్సాహం వల్ల వాళ్ళు కూడా బహుమతులు ఇచ్చినారు. వాళ్లకు నా వైపు నుంచి మన మిత్రుల వైపు నుంచి ధన్యవాదాలు. నీలా మోహన్ రావు గారు ప్రతిసారి నీలా మోహన్ రావు గారు ఇస్తూనే ఉంటారు. ఈసారి కూడా వాళ్ళు బహుమతులు ఇచ్చారు. వాళ్ళు వారి వ్యాపారం వాళ్ళ కుటుంబం అందరూ దేవుడు చల్లగా చూడాలని కోరుతున్నాం. మనందరి మిత్రులు వచ్చారు. మీ అందరికీ తెలుసు మనం కొత్త పరిచయం కాదు. ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి 1995లో కౌన్సిలర్గా కౌన్సిలర్ అయి ఇప్పుడు దాకా మీ శ్రేయభిలాషిగా మీ సేవకునిగా సేవ చేస్తూనే ఉన్నాను. మీరు మీ మన్ననను పొంది మీరంది సహకారం వల్ల 5 సార్లు మరి మిర్యాడం కాదు జిల్లాలో కానీ ఎవరు గెలవలేదు 5 సార్లు. దానికి నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. మీరు ఓట్లు వేస్తేనే మనం గెలిచేది. మీరు 5 సార్లు గెలిపించారని చాలా మంది అడుగుతారు. 5 సార్లు గెలిచారు మీరు. మొన్న మా బాబు ఒక పోలీస్ స్టేషన్కి అడిగారు పోయిందంటే ఒక కొత్త ఏదో సయ్య గారు వస్తే అంత ఓపిక ఉందండి మీ వార్డులో. 30 సంవత్సరాలు అంటే ఓపిక ఉండాలి మీ అందరికీ. మీ వార్డు ప్రజలు కూడా చాలా ఓపికగా మరి చాలా మంచి మనిషి ఉన్న వాళ్ళు, అందుకోసం ఇంత స్ట్రాంగ్ స్టాండింగ్గా మీకు మరి ఆదరిస్తున్నారని చెప్పినట్ట. ఇది నా అదృష్టం కాదు, మీ అదృష్టం. మీ అందరికీ పేరు పేరు నా వైపు నుంచి నా కుటుంబ వైపు నుంచి పేరు పేరు నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరి దగ్గర కూడా అవినీతికి పాల్పడినాం. మీరందరూ మేము నా ముందరే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది పెట్టినా మున్సిపాలిటీ వారి కానీ మా ద్వారా కానీ ఈ వార్డే బజారే కాదు, ఈ వార్డులో కూడా దాదాపు పెద్ద పెద్ద డాక్టర్లు హాస్పిటల్ కట్టిరారు. ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు, సంతోషంగా నవ్వుకుంటా ఫోన్లు చేస్తారు.
మొన్న ఒక డాక్టర్ ఫోన్ చేసిండు, సార్ మీరు నిలబడుతురా లేదా మళ్ళీ పోటీ చేస్తురా అంటే రాజకీయం అనుకోమాకండి, నాకు చెప్తున్నా నేను చేసే ప్రయత్నం లేదు చూద్దాం సార్ అంటే లేదు మాకు ప్రశాంతంగా ఉంది, మీరు ఉంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. నేను కూడా ధన్యవాదాలు చెప్పిన. నా గొప్పతనం ఏముందండి, మా వార్డు ప్రజల గొప్పతనం అని నేను చెప్పినాను. మా కార్యకర్తలు, మా యూత్ 30-20 సంవత్సరాల నుంచి ఒక యూత్ మన దగ్గర భేదం, కుల మతం భేదం లేకుండా, మైనార్టీ అది లేకుండా అందరూ ఈ సంక్రాంతి చాలా ఉత్సాహంగా పిల్లలందరూ పనులు ఉన్నా కూడా ఇలా ఉన్న దిన పని చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఆయన కూడా జీతం పోయినా కూడా మానుకొని వచ్చి మీ అందరి కోసం ఇలా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వచ్చినప్పుడు కూడా మీకు అందరికి తెలుసు, మేము నిమజ్జనం అయిన దాకా చుట్టూగా ఉండి ఏం డిస్టర్బెన్స్ కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనం అయి పూర్తి అయిన దాకా మా సహకారం ఉంటుంది. రంజాన్ పండుగ వచ్చినా కూడా అదే విధంగా మిత్రులకు, మైనార్టీ మిత్రులకు కూడా తోడుగా ఉంటాం. మీ అందరి ఆశీర్వాదాలతోనే మనం నడిపిస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా రావచ్చు పోవచ్చు అని నమ్మకాన్ని ఇవ్వలేరు. మనం ఈ బజార్లో పుట్టినాం, ఈ బజార్లో పెరిగినాం, ఈ బజార్లోనే ఉంటాం, ఈ బజార్ నుంచి ప్రోగ్రామ్స్ అయితే ఏదైనా మనం మీతో కలిసి ఉన్నాం. మా ఇంటికి వచ్చిన కూడా వదిని, అక్క, చెల్లెలు మీకు అందరు పిలవడం చాలా సంతోషం ఉంటుంది. మా ఇంట్లోకి చాలా లోపల కూడా వస్తారు అందరు లేడీస్. ఆ విధంగా మనకు చనువు ఉన్నది. మీకు మాకు చనువు, దానివల్లనే కొనసాగించాలని. అదేవిధంగా మనకు కూడా ఈ వచ్చే మనకు సంతోషంగా వార్త ఏంటంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి తోడు ఉంటుంది. గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళకన్నీ ఎక్కువ ఫండ్లు తెచ్చి ఈరోజు మన వార్డులో ఆధ్వర్యంలో జరిగినటువంటి ముగ్గుల పోటీలు చాలా చాలా చక్కగా ఉన్నాయి. ఈ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ముగ్గుల పోటీలలో వాస్తవంగా జడ్జెస్ కి సెలెక్ట్ చేయడం కొంచెం క్రిటికల్ అయింది, అంటే కొంచెం కష్టమైంది. 15-20 ముగ్గులు అన్ని కూడా పోటీలు ఉండి అందులో చాలా తక్కువ మార్కులతో ఎవరిని సెలెక్ట్ చేయాలని డిసైడ్ కావడానికి చాలా టైం కూడా, వాస్తవంగా టైం కూడా దాదాపు 1.5 గంట టైం తీసుకొని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇందులో సార్ వాళ్ళు ఏం చెప్పినట్టే లాస్ట్ టైం 5 ప్రైజులు ఇచ్చిన సార్ ఈసారి 6 ఇద్దామన్నారు. మేము ముగ్గులు పోటీ ఈ ముగ్గులన్నీ ఇచ్చినాక 6 కాదు సార్, ఇంకొక 3 కన్సోలేషన్ ప్రైజులు కూడా ఇవ్వండి, అవి చాలా బాగున్నాయి అని చెప్పడం జరిగింది. దాంతో ఇంకొక 3 ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. ముగ్గులు పోటీలలో విజేతలైన వాళ్ళందరికీ అభినందనలు. ఎవరు ప్రైజ్ రావట్లేదో వాళ్ళు నెక్స్ట్ టైం బెటర్ లక్ అని కోరుకుంటూ 47వ వార్డు ప్రజలకి అందరికీ ముందస్తు 3 రోజుల ముచ్చటగా వచ్చే సంక్రాంతి, కనుమ, మకర భోగి నుంచి స్టార్ట్ అయినా భోగి, మకర, కనుమ ఈ 3 రోజులు ముచ్చటగా జరుపుకునే పండుగ అంటే ముందే మామ గత కొన్ని సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు, ఉత్సాహంగా పండుగ ఒక రోజు ముందే ఉత్సాహం తెచ్చి మమ్మల్ని అందరినీ ఆనందపరిచే కార్యక్రమం ఆయన ద్వారానో వేరే పెద్దల ద్వారానో కొన్ని ముందుకు వచ్చి కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా దిగ్విజయంగా సాగిస్తూ 2 ముక్కలలో ముందు గనిమామ గురించి పరిచయం నేను మీ అందరికి తెలిసిందే, మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. సేడ్ గారు చెప్పినట్టు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వార్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉండే. గనిమామ రాకముందు అధ్వానం పరిస్థితి. ఈ రోడ్ నుంచి బస్టాండ్ సందు నుంచి ముందు నుంచి ఇప్పుడు ఏదైతే జ్యోతి హాస్పిటల్ పోయే దారి ఉన్నదో, నా చిన్నతనంలో నేను ఇక్కడ చూసిన విషయం, ఒక్క లేడీస్ ఇస్లాంపుర ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన నుంచి మన వార్డుకి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు. ఈసారి కూడా వారు మనం స్టార్టింగ్ ముగ్గులు పోటీ పెట్టినప్పుడు 30 మందితోటే ప్రారంభించినాం. ఈరోజు అంతకంతకు 5 అంతలు పెరిగి 165-170 మంది దాకా వచ్చినాం. ఇప్పుడు ఈ బజారు ఏంటంటే 24 గంటలు నడిచే బజార్ ఇది ఒక్కటే మిర్యాలగూడ. అందులో ఇదేమో వ్యాపారానికి మంచి మిక్కిలి సెంటర్. ఈ సెంటర్లో గని గారు వచ్చిన కానించి ఏ అవాంఛనీయ సంఘటనలు అయితే ఇప్పటిదాకా జరగలేదు. కానీ మరి
గని గారు కూడా కొన్ని పనులు చేయాల్సి ఉన్నాయి. అవన్నీ వారు ఆలోచించుకొని మిగతా కంప్లీట్ చేసేస్తే మన వార్డు ప్రజలందరూ సహకరించాలని ప్రభుత్వ ఉపాధ్యాయురాలని స్కూల్లో చెప్తాను నేను. ఇక్కడ నేను చూసింది ఏంటంటే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న లీడర్ చెందిన వ్యక్తి, ఇక్కడ ఉన్న ప్రజలు ఒక మతానికి చెందిన వ్యక్తి. భిన్నత్వంలో ఏకత్వం అనేది నేను ఇక్కడే చూశాను. చాలా బాగా అనిపించింది. నేను ఈ విషయాన్ని నా విద్యార్థులకు కూడా చెప్తాను. నిజంగా భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఇంకా ముగ్గురు పోటీల గురించి తీసుకుంటే మాకు చాలా కష్టమైంది. ఫస్ట్ సెకండ్ తీయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే చాలా చక్కగా వేశారు. ఇంకా మేము ముగ్గులు మీరు వేసిన దాంట్లో మేము థీమ్ చూసాం. సంక్రాంతి థీమ్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూడడం జరిగింది. తర్వాత రెండోది కలర్స్, మీరు ఎట్లా వాడిన కలర్స్ అనేది అది ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే ఆ ముగ్గురు ఎంత నీట్ గా వేశారు, నీట్నెస్ ఎంత బాగా మీరు మెయింటైన్ చేశారని. ఈ మూడు విషయాలు మేము తీసుకొని 10 మార్కులు చొప్పున వేసుకుంటూ వచ్చాము. సో మాకు కొంచెం కష్టమైనా చాలా బాగా వేశారండి. చాలా నాకు నచ్చింది. ఇక్కడ వాతావరణం కూడా నచ్చింది. ప్లస్ ఇక్కడ వాళ్ళు ఇంత కలిసిమెలిసి ఉండడం నేను ఇంకా ఇక్కడ చూడలేదు. సో థ్యాంక్స్ టు ఆల్. నమస్కారాలు. వీళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము టీచర్ చెప్పినట్టుగా మార్క్స్ ఎట్లా ఇస్తామంటే థీమ్ తీసుకున్నాం, తర్వాత కలరింగ్, తర్వాత నీట్నెస్. చాలా మంది మంచిగా వేసిండ్రు. కలర్స్ బాగా వేసిండ్రు. తర్వాత నీట్నెస్ అంటే రోడ్డు మీద కాబట్టి కొంచెం తొక్కుతుంది కాబట్టి బాగానే తేడా వచ్చింది. ఫస్ట్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం కూడా ఇంతే బాగా వేసి ప్రైజెస్ గెలవాలని, మిగిలిన వాళ్ళు రాని వాళ్ళు బాధపడకుండా నెక్స్ట్ టైం ట్రై చేయాలని ఆశిస్తూ మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని, ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా.